శుభ సాయంకాలం. నా పేరు డాక్టర్ బొగ్గు సురేష్. పీస్ వెల్ఫేర్ సొసైటీ అనే స్వచ్ఛంద సంస్థ నుంచి అనేక రకమైన కార్యక్రమాలు గత 21 సంవత్సరాల నుంచి ఏర్పాటు చేయడం జరిగినది. ఎవరైతే పేద ప్రజలు ఉంటారో, ఎవరైతే గ్రామీణ ప్రాంతాల్లో ఉంటారో, ఎవరికైతే కంటి సంబంధించినటువంటి సమస్యలు ఉంటాయో, కంటి సేవలు అందనటువంటి వ్యక్తులకు కంటి యొక్క చూపును తెప్పించాలని ఒక సదుద్దేశంతో ఏర్పాటు చేసినటువంటి సంస్థ మన పీస్ వెల్ఫేర్ సొసైటీ. లక్షలాది మందికి కంటి పరీక్షలు, వేలాది మందికి కంటి ఆపరేషన్లు, కొన్ని వేల మందికి కంటి అద్దాలతో పాటు కంటికి సంబంధించినటువంటి మందులు ఏర్పాటు చేసి ఇప్పటికీ ప్రజాసేవలో గత 21 సంవత్సరాల నుంచి కొనసాగుతున్న ఈ తరుణంలో ఈరోజు మీ అందరికీ కూడా అదేవిధంగా కంటి పరీక్షలు, అదేవిధంగా కంటి ఆపరేషన్లు, అలాగే మీకు కంటికి సంబంధించినటువంటి అద్దాలు కానీ, మందులు కానీ ఇవన్నీ కూడా మన సంస్థ ద్వారా ఒక కార్పొరేట్ హాస్పిటల్లో ఈరోజు మీకు ఏర్పాటు చేస్తున్నాము. కనుక ఈ రోజు నుంచి ఒక 40 రోజుల పాటు చాలా జాగ్రత్తగా మీ కళ్ళను కాపాడుకోవాలి. అంటే తినే ఆహారం కానీ, అలవాట్లు కానీ, మరి ముఖ్యంగా చాలామంది ఈ మధ్యకాలంలో మందు తాగే అలవాటు కానీ, గుట్కాలు కానీ, పాన్పరాగులు కానీ, అలాగే తినేటువంటి ఆహారం కూడా ఈ రైస్ లాంటివి ఎక్కువ తీసుకుంటూ ఉన్నారు. అవి తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే షుగర్ ఉన్న వాళ్ళకి, బీపీ ఉన్న వాళ్ళకి ఇతరతర సమస్యలు పెరిగి, అంటే ఆ బీపీ షుగర్లు పెరిగి ఉన్న కంటి చూపు కూడా పోతూ ఉంది. ఈ తరంలో మీరు ఇదివరకు పాత రోజులలో ఏ ఆహారం అయితే తీసుకునే వాళ్ళు ఉందో, ఇదివరకు జొన్న గటక కానీ, రాగి లాంటివి దోశలు కానీ, రాగి జావలు కానీ ఇలాంటివి మీరు తీసుకోవడం వల్ల మీకు బీపీ కానీ, షుగర్ కానీ కంట్రోల్లో ఉంటుంది. మరి ముఖ్యంగా ఈ గుట్కాలు కానీ, పాన్పరాగులు కానీ, మందు కానీ, అలాగే బీడీ కానీ, సిగరెట్లు కానీ, కాఫీలు కానీ, టీలు కానీ ఇలాంటి చెడు అలవాట్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీరు తీసుకోకుండా మీరు ఎప్పుడైతే జాగ్రత్త పాటిస్తారో మీకు ఖచ్చితంగా 100 years పాటు ఈ కంటి చూపు అనేది చాలా బాగుంటుంది. ఒక్కటిగా మీరు గమనించాల్సింది, ఇప్పుడే మీరు అనుభవిస్తూ ఉన్నారు కంటి సమస్య అంటే ఎలా ఉంటుంది. ఈరోజు మిమ్మల్ని గ్రామీణ ప్రాంతాలలో మీరు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు, మీ పనులు మీరు చేసుకోలేకపోతున్నారు, ఇంట్లో వాళ్ళ మీద ఆధారపడుతున్నారు. ఈ తరుణంలో మీరుగా మీ పనులు చేసుకునేటట్టు మీకు చక్కగా ఆపరేషన్ చేసి మీకు కావలసినటువంటి అన్ని రకాల వసతులు మేము ఏర్పాటు చేశాం. కాబట్టి మా యొక్క ఉద్దేశాన్ని, మా యొక్క ఏదైతే మేము మెయిన్గా మోటో ఏదైతే అనుకుంటున్నామో దాన్ని మీరు గౌరవించి మా సలహాలు, సూచనలు మీరు తప్పకుండా పాటించాలని మేము కోరుచున్నామమ్మా. మా సలహాలు మీరు పాటించినట్లయితే మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది. మీరు 100 సంవత్సరాలు ఆరోగ్యంతో జీవిస్తారు. ఈ 100 సంవత్సరాలు మీ కంటి చూపు కూడా చాలా చక్కగా కనపడుతుంది. లేదంటే ఈ రోజులలో మీరు చూస్తూ ఉన్నారు గ్రామీణ ప్రాంతాలలో కానీ, పట్టణ ప్రాంతాలలో కానీ మీ పనులు మీరు చేసుకోలేక ఇతరుల మీద ఆధారపడ్డారనుకో, ఈ ముసలోడు ఎప్పుడు చచ్చిపోతాడా, ఈ ముసలి ఎప్పుడు చనిపోతుందా అనేటువంటి ధోరణి ఈరోజు చూస్తూ ఉన్నాం. మీరు గమనించండి, మీరు ఎన్నోసార్లు ఇలాంటివన్నీ చూస్తూ ఉన్నారు. కాబట్టి ఆ స్థితిలో, ఆ గతిలో, అలాంటి పరిస్థితుల్లో మీరు ఉండకూడదనే ఉద్దేశంతో మేము మీ యొక్క చూపును మెరుగుపరిచి మీ యొక్క ఆరోగ్యాన్ని మెరుగుపరిచే ఉద్దేశంతో ఏర్పాటు చేస్తాం. నర్సమ్మ తారమచ్చిపేటకి వెళ్ళి వచ్చినాము కంటి ఆపరేషన్. కంటి ఆపరేషన్ గురించి స్వాతి జరుగుతున్నాము. కంటి అది గురించి వచ్చినాం. కంటి ఆపరేషన్ కోసం వచ్చి సొంతాలపురం నుంచి వచ్చినామండి. కంటి ఆపరేషన్కి వచ్చినాం. పాపయ్యను తారామతిపేట నుంచి కంటి ఆపరేషన్కి. థ్యాంక్ యూ అమ్మ. సాయిరామ్. జై హింద్.